చిన్న పిల్లలతో క్షుద్ర పూజలు చేయించే మనిషి ఇందులో ఉన్నాడు. ఈరోజు అర్ధరాత్రి 12 గంటలకి ఆ బంగ్లాలోకి వెళ్ళి వాడిని పట్టుకోబోతున్నాం. వాడి దగ్గర కత్తులు గొడ్డళ్ళు ఉన్నాయంట. మనుషుల్ని చంపుతాడంట కూడా. అక్కడికి వెళ్ళే వరకు తెలియదు ఏం జరుగుతుంది అనేది. స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. ఈ రాత్రి ముగిసేలోపు అక్కడ జరుగుతుంది ఏంటి, అసలు నిజమేంటి అనేది మీకు క్లారిటీ ఇస్తాను. గోస్ట్ హంటింగ్ వీడియోకి వెళ్దామంటే మనకి గోస్టులు తప్ప అన్ని కనపడతాయి. ఒక వదిలివేయబడిన ఒక బంగ్లా ఉంది. ఆ రోడ్డున వెళ్ళే స్కూల్ పిల్లల్లో నెలకి 2 నుంచి 3 లేదా 4 మిస్ అవుతున్నారంట. ఇక్కడ ఒక గుర్తు తెలియని ఒక వ్యక్తి వచ్చాడంట. ఆయన నల్లని బట్టలు వేసుకుని అక్కడక్కడ కనబడుతున్నాడంట. రే, నువ్వు ఇక్కడే ఉంటున్నావని నాకైతే తెలిసింది. పిల్లల్ని కిడ్నాప్ చేయడం ఏంట్రా పిచ్చినా కొడక. రే, ఉన్నావారా? ఎవడాడు? భయపడు. ఏంటా పిచ్చిగా బట్టి అలా బిహేవ్ చేస్తున్నావు నువ్వు? అడిగేదాకా వదలం ఈరోజు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ గోస్ట్ హంటింగ్ వీడియో అనమాట. సో గోస్ట్ హంటింగ్ వీడియోకి వెళ్దామంటే మనకి గోస్టులు తప్ప అన్ని కనపడతాయి. అయితే ఆఫ్టర్ లాంగ్ టైం అనమాట ఒక విచిత్రం అయితే జరిగింది. ఒక హైదరాబాద్కి ఒక 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక పల్లెటూరులో ఇక్కడ ఏం జరిగిందంటే, ఒక వదిలివేయబడిన ఒక బంగ్లా ఉంది. ఈ బంగ్లా ముందు ఒక రోడ్డు ఉంది. ఆ రోడ్డున వెళ్ళే స్కూల్ పిల్లల్లో నెలకి 2 నుంచి 3 లేదా 4 మిస్ అవుతున్నారంట. అయితే ఏం జరిగిందంటే, ఇక్కడ ఒక గుర్తు తెలియని ఒక వ్యక్తి వచ్చాడంట. ఆయన నల్లని బట్టలు వేసుకుని అక్కడక్కడ కనబడుతున్నాడంట. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, అతని గురించి విషయం దాదాపు ఒక 15 మంది పిల్లలు తప్పిపోయిన తర్వాత తెలిసింది. అప్పటి వరకు పిల్లోడు ఎలా తప్పిపోతున్నాడో, ఎందుకు తప్పిపోతున్నాడో వాళ్ళ అమ్మా నాన్నలకు అట్లీస్ట్ కంప్లైంట్ కూడా ఇవ్వట్లేదంట. కంప్లైంట్ కొంతమంది ఇచ్చినా పోలీసులకు దొరకట్లేదంట. ఇదేం విచిత్రమో, ఇదేం మాయో నాకైతే అర్థం కావట్లేదు. ఎన్నో దెయ్యాలని, ఎన్నో చేతబడి ముసలమ్మల్ని, ఎంతోమంది హిజ్రా గోస్ట్ హంటింగ్ని చాలా చూసాం. కానీ ఈ టైపు విచిత్రంగా జరగడం అనేది ఫస్ట్ టైం అనమాట. పిల్లల్ని ఎత్తుకుపోయే ఆ వ్యక్తి అయితే ఇక్కడే ఉన్నాడని అయితే మనకు సమాచారం వచ్చింది. అందుకని ఈ బిల్డింగ్లో కాపలాగా అయిపోతున్నాం అనమాట. సో ఒకసారి బిల్డింగ్ వైపు అయితే చూపించు. దాదాపు ఒక 10 నుంచి 25 గదుల దాకా ఉంటాయంట. ఇందులో వాడు ఎక్కడ ఉన్నాడు అనేది మనకు తెలియదు. సో లోపలికి వెళ్ళేసి అయితే ఒకసారి వెతకాలి. రే, నువ్వు ఇక్కడే ఉంటున్నావని నాకైతే తెలిసింది. పిల్లల్ని కిడ్నాప్ చేయడం ఏంట్రా పిచ్చినా కొడక. అయితే అసలు మ్యాటర్ ఏంటంటే, పిల్లాడు కిడ్నాప్ అయిన ప్రతిరోజు ఆ పిల్లలు వెళ్ళే దారిలో ముగ్గులు వేసి ఉంటున్నాయంట, క్షుద్ర పూజలు చేసి. వీడు ఏదో క్షుద్ర పూజ చేసే తాంత్రికుడు అయి ఉంటాడో, అయితే బలి ఇవ్వడం కోసం ఆ పిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నట్టున్నాడు. అంటే కొన్ని క్షుద్ర పూజలకి కన్నె బలి ఇవ్వాలన్నమాట, కన్నె పిల్లల్ని. అదేవిధంగా ఆడపిల్లలైనా మగపిల్లలైనా కిడ్నాప్ అవుతున్నారు అనమాట. అది అసలు నిజాలు ఏంటి అనేవి వాడిని పట్టుకుంటే తప్ప మనకైతే తెలియదు. లోపలికి వెళ్ళేసి వేట మొదలెడదాం. కానీ కేర్ఫుల్గా ఉండు. ఒక్క నిమిషం. వాడు ఎలా ఉంటాడో మనకు తెలియదు కాబట్టి వాడిని ఎదుర్కోవడానికి మనకి ఏదైనా కావాలి కదా. నేను ఇక్కడే ఉండు, వెయిట్ చేస్తా ఉండు, నేను ఒకటి చెప్తాను. ఓకే. వాడు ఎలా ఉంటాడో, వాడి దగ్గర ఏం ఆయుధాలు ఉంటాయి మనకు తెలియదు కాబట్టి సేఫ్టీ కోసం అయితే తెచ్చాను. మన జోలికి వచ్చాడంటే ఒకటే ఫసక్. రే,
చచ్చావరా ఈరోజు నా చేతిలో నువ్వు. చూద్దాం ఏం జరుగుద్దో. లోపలికి వెళ్దాం పద. ఫస్ట్ 1 by 1 రూమ్లన్నీ వెతుకుదాం. అక్కడ ఏదో ఉంది ఆరెంజ్ కలర్లో. చిన్న టార్చ్ లైట్ వేస్తా కార్లో. జాగ్రత్తగా ఉండు. ఇంకో లైట్ అయితే తెచ్చారు, 2 లైట్లు సేఫ్టీకి. ఫస్ట్ పైకి వెళ్దాం. వాడు దొంగోడు ఎవరో రాకూడదని ఇవన్నీ కంచలాగా అడ్డేసాడు. రే దొంగ, ఇక్కడ కానీ ఉన్నావంటే పిల్లల్ని చంపడం ఏంట్రా? క్షుద్ర పూజలు చేసి నీకు బుద్ధి ఉందా? చిన్న పిల్లలు రావాళ్ళు. జాగ్రత్త చూసుకో, పడతా. రే మాంత్రికుడా, ఉన్నావా? ఓ స్త్రీ రేపురా అని రాసింది ఇక్కడ. అంటే ఇక్కడ ఆత్మలు కూడా వస్తున్నాయి అన్నమాట. జాగ్రత్త, వాడు ఎటు నుంచి అయినా రావచ్చు. కత్తి రెడీగా పెట్టుకోవాలి. అటు చూపి. నన్ను చూపిస్తే నేనే కనపడతా, అటు చూపిస్తే తొంగోడు కనపడతాడు. ముందరికి వెళ్ళొద్దు. వద్దు 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 వద్దు, రిస్క్ ఎందుకు నీకు? నేను వెళ్ళిన తర్వాత నువ్వు చేయగలి. రేయ్ ఉన్నావారా? ఎవడాడు? భయపడు భయపడు. ఎవర్రా బాబు నువ్వు? రే మనిషివా మానవ మృగానవా? వీడు చాలా భయంకరంగా ఉన్నాడు. నేను ఇంతవరకు ఎలాంటి సైకోగాని చూడలే. కత్తి తేవడం మంచిదైంది. రే పిచ్చిగాని పట్టిందా నీకు? మనిషివా? చాలా తేడా ఉంది, చాలా చాలా తేడాగా ఉంది. వీడు ఎవడో కానీ బాబు నువ్వు జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ముందుకెళ్ళకో, నేను ముందు చూసుకుంటా కత్తి పెట్టి, లేదంటే మనం చంపేస్తాడు వాడు. వాడు ఏదైనా చేస్తాడు. నువ్వు నా కత్తికి దూరంగా ఉండు, నాకు కొంచెం ఒక 5 ఫీట్లు దూరం మెయింటైన్ చేయి. నీకు గుచ్చుకుంటుంది, వాడికి గుచ్చిపోయి.
రే అయ్యయ్యా, ఏంటా పిచ్చిగా బట్టి అలా బిహేవ్ చేస్తూ ఉంటారు? మనిషి వాళ్ళకి మానవ మృగాలువా? ఎవరు అసలు నువ్వు? నీళ్ళలో ఎంతవరకు ఎక్కడ చూడలేదు. ఎటు తెచ్చావా ఆయన? నువ్వు కేర్ఫుల్గా ఉండు. నీకే మాత్రం సౌండ్ వచ్చినా నాకు పక్కకు వచ్చింది. నేను రిస్క్ మళ్ళీ అనవసరంగా. ఊరు బాబు ఇన్ని గదిలో ఉన్నాయంట నాయన. ఇక్కడ ఏ గదిలో ఉన్నావు కూడా అర్థం కాదు. Careful. ఇల్లు ఏదో చాలా తేడా ఉంది. దగ్గర ఇట్లా బాబోయ్, మనం రెండో ఫ్లోర్ ఉన్నది. అదే ఫస్ట్ ఫ్లోర్ కదా. పైన చెట్లు ఎలా వచ్చినాయి? అదే అర్థమవుతలేదు. ఊరు బాబోయ్, ఏంట్రా ఈ విజువల్స్ ఏంటి అసలు? కాంచనా సినిమా కన్నా భయంకరంగా ఉన్నాయి కదరా బాబు. ఒకసారి ఇక్కడి నుంచి అటు చూడు ఎలా ఉందో. నువ్వు రావడం ఫస్ట్ టైం కదా ఇలాంటి పెద్ద గోస్ట్ హాంటింగ్కి. అవును. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అమ్మాయి గోస్ట్ హాంటింగ్ వచ్చింది, దానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి నీకు, మన వ్యూవర్స్ అంతా. అది కూడా ఇద్దరు కాదు, ముగ్గురు. ఆ సైకో కూడా ఉన్నాడుగా, చేతబడి చేసే మాంత్రికుడు. పిల్లల్ని ఎత్తుకుపోవడం ఏంట్రా బాబు. రే క్షుద్ర పూజుడా, ఎక్కడ ఉన్నావురా?
ఒరే బాబు మాటలు కూడా ఇలాంటి బంగ్లాలో ఉంటున్నావేంట్రా బాబు, నీకు భయం భక్తి లేదా? అసలు నీకు భయం అనేది లేదా? చూపి. అక్కడ ఏదో ఉంది. నువ్వు ఎక్కడే ఉండు. వాడికి సంబంధించి పిల్లలకు సంబంధించి కిడ్నాప్ చేశాడు కదా అన్న క్లూస్ దొరికే అవకాశాలు ఉంటాయి ఇలా వెతికితే. వాడు ఎక్కడ ఉన్నాడు తెలుస్తుంది కదా క్లియర్గా. ఆల్రెడీ సౌండ్ వచ్చింది కదా. మనం ఓ పని చేద్దాం, కిందకి దిగేసి మెయిన్ డోర్ దగ్గర నుంచి మళ్ళీ వస్తాం అలా. బాబు ఇంకా ఎన్ని రూమ్లు ఉన్నాయా కింద చూడు ఒకసారి. వాడు ఎక్కడ దాక్కున్నాడో కొంచెం కూడా అర్థం కాదు, ఎందుకంటే అన్ని రూమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఒక 20 నుంచి 35 రూమ్స్ దాకా ఉన్నాయంట. అన్ని రూమ్సా? ఏంటి ఆకులే తెగట్లే, ఇంకా వాడికి ఏం తెగుద్ది? ట్రై చేద్దాం ఆకు. తెగిందిలే ఇంకా వెయ్యం. వాడి తీరా దగ్గరకు వచ్చిన తర్వాత కత్తి దిగలేదనుకో మనకి దింపుతాడు కత్తి. ఉన్నావారా? అరే బాబు, రే చేతబడి, నువ్వు కానీ ఒక్కసారి దొరకాలరా నీకుంటది. ఇంకా నీ లైఫ్లో మళ్ళీ పిల్లల్ని కిడ్నాప్ చేయు. నీకు ఇదేం పోయే కాలం రా చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేయడం. అటు పెట్టుకెళ్ళ. ఓయ్
ఉన్నారు ఇక్కడే. అదిగో అదిగో అదిగో. నువ్వు కింద చూసుకుంటావు ఫస్ట్. వాడు ఎందుకు ఇలా చేస్తున్నాడు, వాడు పట్టుకుని అడిగేదాకా వదలం ఈరోజు. అలాగుండు. ఎన్నిసార్లు తగులుతుంది మనకి, అందుకే నరికేస్తే ఓ పని అయిపోతుంది. ఇక్కడ ముళ్ళు చాలా డేంజర్ ఉన్నాయి, జాగ్రత్త. ఓకే. అప్ప రే అల్లల్లాగా ఏంట్రా? ఇక్కడికి వచ్చి అడ్డు పెట్టి కెమెరా. వాడు ఏం చేస్తాడు చూద్దాం. పిచ్చిన కొడుకులో బిహేవ్ చేస్తున్నాడు ఏంటి, మనసు కంటికి కనపడకుండా. అంటే రికార్డ్ చేస్తూ ఉండు, వాడు ఏ టైంలో అన్నా రావచ్చు. సైలెంట్గా ఉందాం కొంచెంసేపు, అంటే వాడు వస్తాడా లేదా చూద్దామని. అందుకే కూర్చున్నాం. నువ్వు ఆ చాటు కూర్చో, అక్కడ కూర్చొని సైలెంట్గా రికార్డ్ చేస్తా ఉన్నా. ఓకే గైస్, ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఆ అల్లల్లా అని అరుస్తున్నాడు, దానికి అర్థం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడో, పిల్లల్ని మాత్రం ఎందుకు టార్గెట్ చేశాడు? వాడు క్షుద్ర పూజలు చేస్తున్నాడంట, నిమ్మకాయలు రోడ్డు మీద వదిలేస్తున్నాడంట. పిల్లాడు కిడ్నాప్ అయిన ప్రతిసారి అక్కడ నిమ్మకాయలు కనపడుతున్నాయంట, కుంకుమ పశువులు ముగ్గులు కనపడుతున్నాయంట. గైజ్ వాడు పిల్లల్ని ఎత్తుకెళ్తున్నాడు, కానీ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అందుకే ఇది అంత పెద్ద ఇష్యూ కాలేదనమాట. పిల్లాడు కిడ్నాప్ అయిన 2 గంటలు లేదా 3 గంటల తర్వాత మళ్ళీ దొరికేస్తున్నాడంట. అంటే రోడ్డు మీదే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నాడంట. ఇంటి దగ్గర కానీ స్కూల్ దగ్గర కానీ వదిలిపెట్టేస్తున్నాడంట. వీడు ఎందుకు అలా చేస్తున్నాడు అనేది ఎవరికీ అర్థం కావట్లేదు. సో అందుకని ఇది అంత పెద్ద ఇష్యూ కాలేదు. ఓ 2-3 అవర్స్ కనిపించట్లేదంట. తర్వాత మళ్ళీ ఆ పిల్లాడిని వాళ్ళ ఇంటి దగ్గరనో లేదంటే వాళ్ళ స్కూల్ దగ్గరనో వదిలిపెట్టేస్తున్నాడంట. కానీ ఈ గ్యాప్లో వీడు ఏం క్షుద్ర పూజలు చేస్తున్నాడో ఏం చేస్తున్నాడో అనేది మనకు తెలియదు అనమాట. సో కిడ్నాప్ అయిన ప్రతి పిల్లాడు ఆ ప్రదేశంలో కొన్ని నిమ్మకాయలు కుంకుమలు ఏవేవో కనపడుతున్నాయంట. అయితే వీడేదో క్షుద్ర పూజలు చేయడానికి వాళ్ళని చిన్నపిల్లల్ని వాడుతున్నాడు అనమాట. అది జరిగింది నాకు తెలిసి ఇదే అనుకుంటా. సో ఫుల్ మిస్టరీ ఏంటనేది వాడిని పట్టుకొని వాడిని అడగాలి, అసలు నిజాలేంటో బయటపట్టాలి. ఎక్కడ ఈ బంగ్లా ఉన్న ఎగ్జాక్ట్గా దీని ఆపోజిట్ రోడ్లో ఇక్కడ ఎందుకు కనపడాలి? వాడు తిరగడం కూడా ఇక్కడే, సౌండ్లు కూడా ఇక్కడే వస్తున్నాయి. వీడి ఏదో తేడా మాంత్రికుల్లా ఉన్నాడో. వీడి పూర్తి కథ ఏంటనేది వాడిని పట్టుకొని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి బొక్కలేసి 4 కుమ్మితే అప్పుడు తెలుస్తుంది అనమాట. ఇలాంటి వాళ్ళకి మనం వెళ్ళి నార్గలను పట్టుకుని అడగడం ఇదంతా కరెక్ట్ కాదు. పోలీసులు వచ్చి పట్టుకోవాలి, అప్పుడు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కెమెరా పెట్టి వీడి సంగతి చెప్తాం. దొరికాడంటే వీడి పనే అవుద్ది. రే అల్లల్లాగా వస్తావా? నన్ను రమ్మంటావు లోపలికి, మర్యాదగా దొరికాయి. పోలీసులు వచ్చారనుకో, నాతో పాటు నేను తీసుకొస్తా. మళ్ళీ వచ్చినప్పుడు దొరికావనుకో
థర్డ్ డిగ్రీ అనమాట. ఏరోప్లేన్ ఎక్కేస్తాను నేను, తర్వాత నీ ఇష్టం. ఇలా కాదు కానీ లోపలికి వెళ్దాం. ఇగో ఏం జరిగినా సరే నువ్వు ఎక్కడున్నావో అక్కడే ఉండు. వాడు వచ్చాడంటే నేను చూసుకుంటాను, నీకు అనవసరం తెచ్చుకోద్దు. ముందుకు రా. ఎక్కడా రే అల్లల్లా, ఒరే ఇది నీకు గొప్ప అనుకుంటున్నావా? పిల్లల్ని కిడ్నాప్ చేయడం, క్షుద్ర పూజలు చేయడం, పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళు భయపడడం గొప్ప అనుకుంటున్నావా? గైస్ వాడు చూసారా ఎలా బిహేవ్ చేశాడు? ఇక్కడ ఏదో ఉంది, జాగ్రత్త. ఓకే. ఇక్కడ ఏమో జరిగింది, వంటలు వంటలు వీడే చేసుకున్నాడా? అలా వండుకుంటున్నాడేమో. ఒక కొత్త ఐడియా వచ్చింది. ఓకే. ఆ కెమెరాలకి ఆ ఐడియా ఇంప్లిమెంట్ చేద్దాం. గైస్ ఎండింగ్లో అయితే మేము వాడిని పట్టుకుందామని చెప్పేసి లోపలికి వెళ్తే ఇదే బిల్డింగ్లో ఒక విచిత్ర సంఘటన అయితే జరిగింది. అది లిటరల్లీ చిన్నప్పుడు బూచోడు అంటే మనం చాలా భయపడేవాళ్ళం. ఆ బూచోడు వీడేనా లేదంటే వీడే ఆ బూచోడు అన్నంత భయంకరంగా ఒక సీన్ అయితే జరిగింది. మీరు చిన్నపిల్లల్ని భయపెట్టడానికి బూచోడు వస్తాడు అంటారు, కానీ వీడే ఆ బూచోడు. కాబట్టి జాగ్రత్తగా చూడండి. రేపు వచ్చే ఎపిసోడ్ మాత్రం అస్సలు మిస్ కావద్దు. నేను లోపలికి వెళ్ళిన తర్వాత ఒక భయంకరమైన సంఘటన అయితే జరిగింది. అది క్లియర్ కట్గా రికార్డ్ అయితే చేశాను నేను. ఆల్మోస్ట్ చిన్న హింట్ ఏంటంటే వాడు ఆల్మోస్ట్ నా ఎదురుగుండా వచ్చాడు. తర్వాత ఏం జరిగింది అనేది రేపటి ఎపిసోడ్లో అయితే చూసి తెలుసుకోండి. ఇంతవరకు వీడియో చూసారంటే మీకు నచ్చినట్టే. కాబట్టి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం గైస్. అప్పటి వరకు ఈ వీడియోని దెయ్యాల వీడియోలు, బూచోళ్ళ వీడియోలు అంటే ఇష్టమున్న అంటే థ్రిల్లింగ్గా ఎంజాయ్ చేస్తారు కదా, అలాగే చాలామంది ఉండే ఉంటారు. కాబట్టి వాళ్ళకు కూడా ఇది షేర్ అయ్యే విధంగా వీడియోని లైక్ చేయండి. అత్యంత ముఖ్యంగా మీ వాట్సాప్లో మీ ఫ్రెండ్స్కి అలాగే ఇన్స్టాగ్రామ్లో ఇంకెవరైనా ఎంతో 4-5 మందో షేర్ చేశారంటే కనుక నాకు కొద్దిగా హెల్ప్ అవుద్ది అనమాట. ఎందుకంటే దెయ్యాల వీడియోలు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు మీలాగే ఇంకా చాలామంది ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఇది రీచ్ అవుద్ది. కాబట్టి ఇన్స్టాగ్రామ్లోను లేదా వాట్సాప్లోని ఎవరో కనీసం 3-4 లేదా 5 మందికి అన్న ఈ లింక్ని అయితే షేర్ చేయండి. వాళ్ళు కూడా వీడియోని చూసి ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ గైస్. టాటా, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.